మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయవాడలో సంచలనం రేపుతున్నటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటికే సిఐపై కేసు నమోదైంది. మరి కాసేపట్లోనే ఆయన అరెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. అయితే ఇదే విషయం మీద ఇప్పటికే NHRCలో కేసు ఫైల్ చేసినటువంటి రామారావు ఇమ్మనేని అడ్వకేట్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు మానవ హక్కులకి ఎప్పుడు భంగం కలిగినా, మానవ హక్కుల కోసం ఎప్పుడు ఇబ్బంది అనిపించినా ఖచ్చితంగా ముందుంటారు. అందులో కేసు స్వయంగా మీరే ఎవరు అడిగినా అడగకపోయినా కేసు ఫైల్ చేస్తారు. న్యాయం కోసం మీదైనటువంటి శైలిలో, మీదైనటువంటి ఆ పద్ధతిలో ఖచ్చితంగా మీరు కోర్టు మెట్లెక్కుతారు, ఆ న్యాయాన్ని తీసుకొని వస్తుంటారు. ఈ కేసులో కూడా మీకు సంబంధం లేదు, మీ రాష్ట్రం కాదు, మీ జిల్లా కాదు, మీకు ఏ మాత్రం కూడా అసలు కాదు. ఇప్పటికే మీరు చాలా రాష్ట్రాల్లో చేశారనుకోండి. సో ఈ పర్టికులర్ సాయి కృష్ణ కేసులో కూడా మీరు ఇప్పటికే NHRCలో పిటిషన్ వేశారు. అసలు ఇందులో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి అయితే న్యాయానికి చట్టం అందుబాటులో ఉండడానికి పరిధి అనేది ఉండదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గతంలో ఆర్జీకర్ ఘటన జరిగినప్పుడు ముందుగా నేను స్పందించాను. అవును. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్టెరైన్ గ్యాస్ లీక్ కేసులో ముందుగా నేనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడం జరిగింది. అదే విధంగా ఎన్నో కేసులలో నేను ఇట్లా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కావచ్చు నేను ఆశ్రయిస్తాను. అదే విధంగా బాధితులకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే గత నెల క్రిందట అలా ఆ తల్లి ఆవేదన మీరు చూడొచ్చు, ఆ కుటుంబ సభ్యుల ఆవేదన మీరు చూడొచ్చు. అయితే ఇవాళ అన్ని పేపర్లలో నేను నోటీస్ చేయడం జరిగింది ఒక విషయం. రౌడీ షీటర్ అని ఒక ఇంగ్లీష్ పేపర్లో అయితే 10 సార్లు రాశారు. ప్రోబ్ ఇంటూ రౌడీ షీటర్స్ కస్టోడియల్ టార్చర్, ప్రోబ్ ఇంటూ రౌడీ షీటర్ దట్. అంటే ప్రతి వచనానికి ఒక రౌడీ షీటర్ అనే పదము వాడడం జరిగింది. రౌడీ షీటర్ అది చంపుతారా? అదే కదా. అంటే చట్టము, ఒక న్యాయ వ్యవస్థ అనేటివి ఏర్పాటు చేసుకున్నాం కదా. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? ఇట్లనే తీసుకపోయారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఏంటంటే ఆ పిల్లని తీసుకపోయి చంపేసి అయినాక బండి మీద 2 వీలర్ మీద 2 కానిస్టేబుల్ తీసుకపోయి ఆడ బొందలడ్డకి తీసుకపోయి మొత్తం కాస్టన్ అంటే మొత్తం కాలబెట్టేసి అయినాక బూడిద తీసుకపోయి మొత్తం చెరువులో పడేసిరు అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు గత నెల సంధి అతను కనబడకుండా పోయినప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే రౌడీ షీటర్ ఒక వ్యక్తి రౌడీ షీటర్ అయితే లేకుంటే నేరారోపణలు ఉంటున్నట్టయితే అతన్ని పోలీసు వాళ్ళు చంపవచ్చా? ఇప్పుడు మనం తమిళనాడులో చూసుకుంటే ఇదే విధంగా పోలీస్ వాళ్ళు కస్టోడియల్ టార్చర్ లేకుంటే కస్టోడియల్ డెత్ అనేది ఒక తండ్రి కొడుకులను చంపినాక సంచలనాత్మకమైన ఒక తీర్పు అనేది తమిళనాడు కోర్టు ఇవ్వడం జరిగింది. అయితే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన ఘనత కోర్టుకు దక్కుతుంది. అదే విధంగా గతంలో మనం ఎన్నో హ్యూమన్ రైట్స్ కేసెస్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కావచ్చు జోక్యం చేసుకొని ఎన్నోసార్లు ఇట్లా పోలీస్ ఎక్సెసెస్ కావచ్చు, అదే విధంగా పోలీసు వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అంటే అధికార పక్షం కావచ్చు లేకుంటే రాజకీయ జోక్యంతో పూర్తి స్థాయిలో మానవ హక్కులకు భంగం కలిగించినప్పుడు మానవ హక్కుల కమిషన్లు జోక్యం చేసుకున్న ఉదాహరణలు మనం ఎన్నో చూడవచ్చు. అయితే దీనిలో మనం చూసినట్టయితే ఒక నేరగాడుగా చిత్రీకరించే ఆలోచన జరుగుతుంది. దీని అదే ఏమైనా కారణాలు కావచ్చు, దీని ఏమైనా కారణాలు ఉండొచ్చు. కాకుంటే ఒక నేరగాడు, ఒక వ్యవస్థీకృత నేరగాడు, అదే విధంగా ఇన్ని నేరాలు చేశారు, అదే విధంగా పోలీస్ వాళ్ళను కొద్దిగా సైడ్ లైన్ చేసే ఆలోచన అనేది మీడియా ముఖంగా కూడా నాకు కనిపిస్తుంది. ఐఎమ్ సారీ టు సే దట్. బట్ ఇలా పేపర్లు చూసినప్పుడు అదే విధంగా కొన్ని న్యూస్ బులెటిన్లు చూసినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన కొన్ని కథనాలను చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది. అయితే ఎంత దారుణం అంటే ఒక పేపర్ అయితే సరేనండి, రౌడీ షీటర్ అనే వ్యాఖ్య చేసే అవసరం ఏమున్నది? ఒక వ్యక్తిని తీసుకుపోయాను అని నేరారోపణ అభియోగం అంటే మనము we follow adversarial system of criminal trial.
అంటే నేరం మోపబడ్డ వ్యక్తి ఆడ ప్రూవ్ కాకుంటే అతను నేరగాడు కాదు. అదే విధంగా ట్రయల్ జరిగేంత వరకు ట్రయల్లో అతను ప్రూవ్ అయి దట్స్ అన్ ఆడిల్. ఆ ఆడిల్ జరిగి ఆ ట్రయల్లో అతను నేరస్తుడని ప్రూవ్ అయితే తప్ప అతన్ని నేరగాడు లేకుంటే తీవ్రమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని సంబోధించడానికి కూడా వీల్లేదు అని చట్టం చెప్తుంది. అయితే దీంట్లో ఏంటంటే గతంలో ఆ పిల్లాని పైన 2 కేసులు ఉన్నాయని చెప్పి అంటే మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. మీకు కేసులు ఉండొచ్చు. ఆ కేసు విషయమై పోలీసు వాళ్ళు వినిపించి ఇప్పుడు అంటే హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. ఆ తల్లి ఆవేదన, ఆమె పోయి హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. హెబియస్ కార్పస్ వేయడం జరిగితే అది పోలీసు వాళ్ళకి దొరుకుతలేడట అతను. అంటే కొన్ని కేసెస్లో అయితే మొత్తం రాజకీయ నేపథ్యంలో ఉన్న కేసులలో అయితే ఎటు పోయిన ఏడికి ఖండాంతరాలు దాటి పట్టుకొస్తారండి పోలీసు వాళ్ళు. మొత్తం ఎన్నిసార్లు హైదరాబాద్ రాలే మేము చూడలే. ఆంధ్ర పోలీస్ ఎన్నిసార్లు రాలే హైదరాబాద్. అదే విధంగా వేరే రాష్ట్రాలకు పోలేదా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ పోలేదా? అయితే నేను ప్రాథమికంగా ఏం కోరడం జరిగిందంటే ఆ సిఐ మరియు స్టాఫ్ పైన చర్యలు తీసుకోవాలి. రెండవది ఏంటంటే సీసీ ఫుటేజెస్ మొత్తం అన్ని భద్రపరచాలి. ఆ స్టేషన్ కావచ్చు, స్టేషన్ పరిసరాలలో ఉన్న ఇవి కావచ్చు. అదే విధంగా ఏడైతే ఆరోపణ చేస్తారో ఇది తీసుకపోయి బుందలాడలో కాష్టం చేసిండ్రు, లేకుంటే కాలబెట్టిరు, బాడీని కాలబెట్టిరు అని ఆరోపణలు చేస్తుర్రో ఆ ఏరియాలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మొత్తము ఆ సీసీ ఫుటేజెస్ ను భద్రపరచాలి. అదే విధంగా దీనిలో రాజకీయ కారణాలు కనబడుతున్నాయి కాబట్టి అంటే అలిగేషన్స్ చేస్తారు, ఆరోపణలు చేస్తారు, రాజకీయ కారణాలు ఉన్నాయి, కొంతమంది రాజకీయ శక్తులు దీని వెంబడ ఉన్నారు అని, కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు ఇట్లా చేసిండ్రు అని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని దీని ఇన్వెస్టిగేషన్ అనేది సిబిఐకి ఇస్తే కరెక్ట్ అని నా అభిప్రాయం. అయితే ఆ విషయాన్ని కూడా నేను కోరడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నేను కోరడం జరిగింది. అయితే అంటే వేరే వాళ్ళు కూడా దీంట్లో వేసి ఉండొచ్చు, అప్రోచ్ అయి ఉండొచ్చు. అదే విధంగా కోర్టులో కూడా ఈ మ్యాటర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈ మ్యాటర్ హెబియస్ కార్పస్ రూపంలో ఉన్నది. అయితే అతనికి ఏమైనా జరిగినప్పుడు ఈ హెబియస్ కార్పస్ అనేది దానిలో కూడా చర్యలు ఉంటాయి. అదే విధంగా జరిగిందని తెలిస్తే అతనికి ఏమైనా జరిగిందని తెలిస్తే హెబియస్ కార్పస్ లో చర్యలు ఉంటాయి. అదే విధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి కేసెస్ చూసారా అండి? ఇలాంటి కేసెస్ లో వెంటనే ఏమన్నా రిజల్ట్ వచ్చిందా హెచ్ఆర్సీల నుంచి? అది నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు. ఇప్పుడు ఈ కేసులో కూడా అలా ఇమ్మీడియట్ గా ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? అయితే గతంలో తెలంగాణలో కొన్ని ఇట్లా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే కర్ల రాజేష్ ది మొన్ననే రిజిస్టర్ అయింది. నేను కంప్లైంట్ వేశాను. అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు కూడా కంప్లైంట్ వేయడం జరిగింది. కర్ల రాజేష్ విషయంలో అయితే నివేదిక కోరడం జరిగింది. అయితే మానవ హక్కుల కమిషన్ ఏంటంటే హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. గతంలో తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు ఏ విధంగానైతే లగచర్ల ఇష్యూ మనం తీసుకోవచ్చు. అదే విధంగా పెద్ద ధన్వాడ ఇష్యూ తీసుకోవచ్చు. ఏ విధంగానైతే రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడం, పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టడం, అదే విధంగా కొన్ని టైమ్స్ లో ఏంటంటే పోలీసు వాళ్ళ చేతిలో దెబ్బలు తిని పూర్తి తీవ్రమైన గాయాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈడ క్యాంప్ హియరింగ్ కూడా ఏర్పాటు చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అయితే తప్పకుండా దీంట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ జస్టిస్ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో పనిచేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ తప్పకుండా దీనిలో ఇంటర్ఫియర్ అయ్యి దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. రైట్ అండి. లెట్ us see ఏం జరుగుతుంది అనేది. త్వరలో ఏదో ఒక పరిష్కారం, అంటే అసలు ఏం జరిగింది అనేది అన్నా తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదన్నా తెలిస్తే నిజం బయటికి రావాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, నిజం బయటికి రావాలి. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా కానీ శిక్ష పడాలి, చట్టం నుంచి తప్పించుకోకూడదు. అంతే, తప్పించుకోకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.